హాయ్ గైస్, దిస్ ఈస్ మీ యేసు స్టంట్స్. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి స్టంటింగ్ లో టాప్ 5 బైక్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎందుకంటే నాకు చాలా మంది స్టంటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, బ్రో స్టంటింగ్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ మనం ఏ బైక్ తో నేర్చుకుంటే బేగా నేర్చుకోవచ్చు బ్రో అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ది బెస్ట్ టాప్ 5 బైక్స్ ఫర్ స్టంట్స్ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో చూసే ముందు ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వచ్చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ టాప్ 5 బైక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. టాప్ 5 బైక్ వచ్చేసి అపాచీ ఆర్టీఆర్ 180cc గైస్. ఇది టాప్ 5 లో తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే లో సీసీ బైక్ అయినా స్టంటింగ్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఎంత ప్రొఫెషనల్ స్టంట్ రైడర్ అయినా సరే ఇప్పటికీ ఇదే బైక్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చేసి 16.79 PS వచ్చి 8500 RPM ఇస్తుంది. అండ్ ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ గైస్, అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు దీనికి. అండ్ దీని ఇండియన్ ప్రైస్ వైజ్ గా చూస్తే ఆన్ రోడ్ ప్రైస్ 1,15,000 లో ఉంది. అండ్ దీనికి స్టంటింగ్ కి పెద్దగా మనీ అయితే ఖర్చు చేయక్కర్లేదు గైస్. మాక్సిమం ఒక 15,000 లో దీన్ని స్టంటింగ్ బైక్ కింద మోడిఫైడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని స్టంటింగ్ మోడిఫైడ్ బైక్ లుక్ కి అయితే మనం 5 పాయింట్స్ కి 1, 2, 3 పాయింట్స్ అయితే అవ్వచ్చు. అండ్ ది బెస్ట్ స్టంట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇది టాప్ 5 లో ఉంది. అందుకే టాప్ 4 బైక్ వచ్చేసి పల్సర్ 220F గైస్. దీన్ని టాప్ 4 లో తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ అంటే ఇప్పటికీ కూడా చాలా స్టంట్ రైడర్స్, చాలా ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్ కూడా దీన్ని ఫేవరెట్ బైక్ గా చెప్పడం జరిగింది. అండ్ ఇది మనకి స్టంటింగ్ లో ది బెస్ట్ ఫీలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మంచి గ్రిప్పింగ్ లో కూడా ఉంటది ఈ బైక్ స్టంట్స్ కోసం. అండ్ దీనికి మాక్సిమం పవర్ వచ్చేసి 8005 RPM 20.4 PS ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లోని మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఇండియన్ ప్రైస్ లో అయితే 1,52,000 లో ఉంది. అండ్ మనం దీన్ని మోడిఫై చేసుకోవాలనుకున్న 15,000 లో ది బెస్ట్ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు స్టంటింగ్స్ కోసం. అండ్ దీన్ని స్టంటింగ్ బైక్ గా మోడిఫై చేసుకుంటే దీని లుక్ కి మనం 1, 2, 3 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అంత బాగుంటది బైక్. సో టాప్ 3 బైక్ వచ్చేసి అపాచీ ఆర్టీఆర్ 200cc గైస్. అండ్ దీన్ని టాప్ 3 లో తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ KTM డ్యూక్ 200 తో ఈక్వల్ గైస్. డ్యూక్ 200 తీసుకోలేని వాళ్ళు ఎవరైనా, ఆ బడ్జెట్ లో మేము ఆ బైక్ కొనలేని అనుకున్న వాళ్ళు ఈ బైక్ అయితే వెళ్ళొచ్చని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ది బెస్ట్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఉంది దీనికి, ఆల్మోస్ట్ KTM తో KTM ఇది. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చేసి 17.32 PS ఇచ్చాడు. 9,000 RPM అయితే ఇవ్వడం జరిగింది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,57,000 లో ఉంది ఇండియన్ ప్రైస్ మార్కెట్ లో. అండ్ దీన్ని ఆల్మోస్ట్ చాలా మంది స్టంట్ రైడర్స్ స్టంటింగ్ కోసం దీన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని దీన్ని టాప్ 3 లో ఉంచడం జరిగింది. అండ్ దీన్ని స్టంటింగ్ మోడిఫైడ్ చేస్తే దీని లుక్ వచ్చేసి మనం 1, 2, 3, 4 పాయింట్స్ అయితే అవ్వచ్చు. అంత బాగుంటది లుక్ చూడడానికి. అండ్ ది బెస్ట్ స్టంటింగ్ ఫీల్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని టాప్ 3 లో ఉంచాను. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసి టాప్ 2 బైక్ వచ్చేసి డ్యూక్ 200 గైస్. దీన్ని టాప్ 2 లో పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది స్టంట్ రైడర్స్ ఇప్పటికీ దీన్ని ఫేవరెట్ బైక్ కింద స్టంటింగ్స్ కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని పవర్ వచ్చేసి మనకి 25.83 PS ఇవ్వడం జరిగింది 10,000 RPM లో. అండ్ దీని ఇండియన్ మార్కెట్ ప్రైస్ లో చూసుకుంటే మనకి 2,10,000 లో, ఆల్మోస్ట్ 2,10,000 లో ఉంది ఈ బైక్. అండ్ దీని స్టంటింగ్ లుక్ లోనైతే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది స్టంటింగ్స్ కి. అండ్ దీనికి మాడిఫై చేసుకోవాలనుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. స్టంటింగ్ మాడిఫై చేయాలనుకుంటే 20,000 మనం ఎక్స్పెన్సివ్ యూజ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా. అండ్ దీనికి మనం దీని స్టంటింగ్ లుక్ అయితే మనం ఆల్మోస్ట్ 1, 2, 3, 4 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు గైస్. దీనికి అంత అవసరం లుక్ లో ఉంటది. అండ్ మీరు ఎవరైనా ఎక్కువ బడ్జెట్ పెట్టగలము మేము స్టంటింగ్ నేర్చుకోవడానికి అయితే డ్యూక్ 200 మీకు చాలా బెస్ట్ అని చెప్పి నేను చెప్పడం. సో టాప్ 1 బైక్ వచ్చేసి KTM డ్యూక్ 390 గైస్. దీన్ని టాప్ 1 లో పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ దీంతో స్టంటింగ్ పర్ఫార్మెన్స్ మనకి సూపర్ బైక్ ఫీలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఎందుకంటే
దీంట్లో ఉన్నది మనకి 390cc ఇంజిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. అంత బేగా మనకి ఓవర్ టెంపరేచర్ అయితే అవ్వకుండా ఉండడానికి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చేసి 43.5 PS లోని 9000 RPM అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని మనకి ఇండియన్ మార్కెట్ ప్రైస్ లోనైతే 3,18,000 అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ మార్కెట్ ప్రైస్ అయితే 3,18,000 లో ఆల్మోస్ట్ ఆ ప్రైస్ లో ఉంది. నేను ఇండియన్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను, మీ సరౌండింగ్ ఏరియాస్ లో ఎంత ఉందో అయితే నాకు అంత ఐడియా లేదు. అండ్ మీరు ఇది స్టంటింగ్ కోసం అయితే చాలా ఆసమ్ ఫీలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ ఫారెన్ బైక్స్ లో మీకు సూపర్ బైక్స్ తో చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ రావాలనుకుంటే మీరు KTM డ్యూక్ 390 అయితే యూజ్ చేయండి అని చెప్పి నేను స్ట్రాంగ్ గా చెప్పగలను. ఎందుకంటే ఆ ఫీలింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 390cc అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని స్టంటింగ్ మోడిఫికేషన్ కి అయితే మీరు ఆల్మోస్ట్ ఒక 30,000 అయితే మీరు మనీ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది దీనికి. ఎందుకంటే సూపర్ బైక్ కనుక దీనికి మనం ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టాలి. దీనికి మనం స్టంటింగ్ మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 30,000 అయితే మనం ఎక్స్పెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి అయితే మనకి స్టంటింగ్ లుక్ కోసం అయితే మనకి దీనికి 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ కూడా అవ్వచ్చు. అంత బాగుంటుంది దీని లుక్. దీని నార్మల్ గా మనకి ఎక్స్ షోరూమ్ వాడు ఇచ్చిన లుక్కే స్టంటింగ్ లుక్ లో బండిని లాంచ్ చేయడం జరిగింది. అలాంటిది మనం దీన్ని స్టంటింగ్ మాడిఫైడ్ చేస్తే ఇంకా మన ఫోకస్ మొత్తం బండి మీద ఉంటుంది. అంత లుకింగ్ గా ఎక్కడ ఉన్నా సరే అంత లుకింగ్ గా కనిపిస్తుంది. సో స్టంటింగ్ ఫీల్ కూడా ఆసమ్ ఫీలింగ్. సూపర్ బైక్ తో మనం స్టంట్స్ చేస్తే ఎలా ఫీల్ అవుతాం అలా ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని దీన్ని టాప్ 1 లో పెట్టడం జరిగింది. అండ్ మీకు కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు, లిక్విడ్ కూల్ ఇంజిన్ కి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కి డిఫరెన్స్ ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేను చెప్తున్నట్లో ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పొచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అంటే మీకు మీరు బండిలో యూజ్ చేస్తున్న ఇంజిన్ ఆయిల్ మీరు బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు అది ఒక పైప్ లైన్ ద్వారా మీకు ఇంజిన్ ఫ్రంట్ వైపు కి అంటే పైకి సప్లై అవుతూ ఉంటది. మీరు ఇంజిన్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఆ గాలికి అది టెంపరేచర్ కూల్ అవుతూ ఉంటది. సో దాన్ని ఆయిల్ కూల్ ఇంజిన్ అంటారు. మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ ఏంటంటే మీరు ఇంజిన్ కూల్ అవడం కోసం స్పెషల్ గా వేరేగా లిక్విడ్ ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి రేడియేటర్ ఇస్తాడు, రేడియేటర్ ఫ్యాన్ ఉంటది. ఓవర్ హీట్ అయినప్పుడు ఆ ఫ్యాన్ ఆన్ అయ్యి లిక్విడ్ ని ఇంజిన్ వైపు పంపించి కూల్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఇంజిన్ అయితే ఓవర్ గా హీట్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకనే దీని కొంచెం లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇచ్చిన బైకుల ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ, నార్మల్ ఆయిల్ కూల్ ఇంజిన్ బైకుల కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని లిక్విడ్ కూల్ ఇంజిన్, దీని ఆయిల్ కూల్ ఇంజిన్ అని చెప్పి స్పెషల్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఈ బైక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయట్లేదు, మీకు నోటిఫికేషన్లు అయితే రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఉంటుంది, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే దాని నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది గైస్. అండ్ మీరు ఈ వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా షేర్ చేయండి గైస్. షేర్ చేయడం వల్ల మీ సపోర్ట్ నాకు వస్తుంది. దానివల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా అనిపించి నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.